నమస్కారం అందరికీ. వెల్కమ్ టు రైస్ హీలింగ్ జర్నీ ఒక అడుగు. సో ఈరోజు నేను వర్క్ ప్రెషర్, ఎస్పెషలీ అమ్మాయికి ఉన్న వర్క్ ప్రెషర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో తను ఇంట్లో వర్క్ చేస్తుంది, ప్లస్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తుంది. సో ఇంట్లో ఓకే, ఏదైనా పొరపాటైనా కూడా, ఏదైనా మిస్టేక్ అయినా కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు. బట్ ఓకే, తను ఎట్లాగోలా హ్యాండిల్ చేస్తుంది, దాని నుంచి బయటకు వస్తుంది. బట్ ఆఫీస్లో ఎట్లా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. సో దే డోంట్ నో, అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే అసలు తెలియదు వాళ్ళకి ఆఫీస్లో ఎలా ఉంటుంది అని. అందరూ అంటారు తనేం చేస్తుంది, ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తుంది, మా అబ్బాయి ఎలా చేస్తాడో సేమ్ అలాగే కదా చేసేది అంటారు అందరూ. బట్ అది కాదు కదా నిజము. సో తనేమో ఆఫీస్కి వెళ్తుంది, టైమింగ్స్ ఉంటాయి, సో డెడ్ లైన్స్ ఉంటాయి, సో బాస్ని మెప్పించాలి, వాళ్ళ కొలీగ్స్ని మెప్పించాలి, సో టీమ్ లీడర్ని మెప్పించాలి. సో తన పొజిషన్ ఇంకా హైకి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటుంది. సో తన శాలరీ హైక్ అవ్వాలనుకుంటుంది. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే అసలు అది చాలా కష్టము ఫీమేల్కి. సో స్త్రీ ఎంతగా దాన్ని హ్యాండిల్ చేస్తుందంటే, వర్క్ అంటే ప్రతి ఒక్క అమ్మాయి ఎవరైతే మల్టీ టాస్కరో ఆ అమ్మాయికి అందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఐ నో హౌ మచ్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్. అంటే ఎంత బాధాకరమో, అంత టెన్షన్స్ని తన మైండ్లో పెట్టుకొని మరీ తను వెళ్ళి వర్క్ చేస్తుంది అంటే, సో దానికి హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. సో స్టిల్ తనకి ఏంటంటే అంత ప్రెషర్ ఉన్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఒక మాట వినిపిస్తుంది, ఏం చేసావు నువ్వు అని. సో అది చాలా పెయిన్ఫుల్ అన్నమాట. సో తను చాలా చాలా చేస్తుంది, అంటే అందరినీ వెప్పించాలి, అందరినీ చెయ్యాలి, నేను కూడా ఒక పొజిషన్లో ఉండాలి అని చెప్పి తన సెల్ఫ్ కేర్ని అంతా కూడా తను చంపుకొని మరీ, అంటే నా పిల్లల కోసం చేయాలి, నా ఫ్యామిలీ కోసం చేయాలి, నేను ఒక పొజిషన్లో ఉండాలి, సో అందరూ నన్ను చూసి మంచిగా గర్వపడాలి, నా హస్బెండ్ నన్ను చూసి గర్వపడాలి, నా ఫ్యామిలీ నన్ను చూసి గర్వపడాలి అనుకుంటుంది. బట్ ఇంటికి వచ్చాక ఒక మాట వినిపిస్తుంది, ఏం చేసావు నువ్వు ఆఫీస్కి వెళ్ళి అని. సో ఆఫీస్ పాలిటిక్స్ ఎవరికీ తెలియదు. సో దట్ ఈజ్ హై రేంజ్. అంటే వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుందంటే, జస్ట్ అదేంటో కంప్యూటర్లో కూర్చొని చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి అని అంటారు అందరూ. బట్ ఆ అమ్మాయి ఏం చేస్తుందో తనకి మాత్రమే తెలుసు అన్నమాట. ఓకే, సో డోంట్ వరీ. సో అందరూ ఎవరైతే ఈ రోజైతే ప్రతి ఒక్క ఉమెన్ వర్క్ చేస్తున్నది, సో అందరికీ ఆ ప్రెషర్ ఉంటుంది. సో వీ నీడ్ టు గో త్రూ ఇట్, బట్ వీ నీడ్ టు ఓవర్కమ్ ఇట్, బట్ వీ నీడ్ టు గివ్ అవర్ సెల్ఫ్ టైమ్ అండ్ ఒక అడుగు వేద్దాము, దీని నుంచి బయటికి వద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వన్.